హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోస్వా పొతిరిల్లు. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా నేను వచ్చేసి ఈరోజైతే అంత హ్యాపీగా అయితే లేనమాట. నైట్ బైక్ యాక్సిడెంట్ అయితే జరిగిందనమాట. ఇంటికి వెళ్ళి కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళి వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయితే జరిగిందనమాట. సో దానివల్ల వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో ఇంకా దెబ్బలు అయితే ఎక్కువ తగలలేదన్నమాట. రోడ్డుకి నా వేలు కొంచెం ఇది గోక్కున్నట్టు అయింది. ఇంకా బ్యాంగిల్స్ వేసుకున్నాను కదా చేతికి, అవి స్వెటర్ లోపల పగిలిపోయాయి అన్నమాట. పగిలి అలా గాయం అయితే అయింది. ఇంకా కాలికి కొద్దిగా ఎక్కువ తగిలిందనమాట. సో ఇన్ని గాయాలు అయితే ఎక్కువేం అవ్వలేదు. ఇంకా మా వారికి అయితే మోకాళ్ళ పైన కొంచెం ఎక్కువే అయ్యింది. సో ఎలా జరిగింది ఏంటనేది చెప్తాను. నైట్ మేము బైక్ మీద అయితే వస్తున్నాము. మేమైతే 10 కిలోమీటర్ ఫాస్ట్లోనే వెళ్తున్నాం అనమాట. నెమ్మదిగా అలా వెళ్తుంటే వెనుక నుంచి చిన్న టెంపోలా బులేరా లాంటిది అయితే స్పీడ్గా వచ్చిందనమాట. నేనైతే చూస్తూనే ఉన్నాను దాని. అసలు మా వారిని పిలిచి చెప్పేలోపే మేము పడిపోయామన్నమాట. సో స్పీడ్గా అలా గుద్దేసి వెళ్ళిపోయాడు. ఆ బైక్ ఎక్కడ పడిందో, మా వారు ఎక్కడ పడ్డాడో, నేను ఎక్కడ పడ్డానో అసలు ఒక సెకండ్లో అలా అయిపోయిందనమాట. భయం వేసింది చాలా. నేనైతే లేచి నిలబడ్డాను. నిలబడకు కూడా అవ్వట్లేదనమాట. నా కాళ్ళు అయితే అలా షేక్ అవుతున్నాయి. ఇంకా పబ్లిక్ ఉన్నారు కదా, సో వాళ్ళంతా చాలా అంటే చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారనమాట. పడిన వెంటనే మొత్తం అక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చారు. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అక్కడంతా. సో నేను పడిన వెంటనే ఇంకా నా వెనకాల వెహికల్ వస్తున్నాయి అనమాట ఫాస్ట్గా. ఇంకా అక్కడ ఉన్నారు కదా జనం, వాళ్ళంతా నా వెనకాల వచ్చి నిలబడ్డారనమాట వెహికల్ ఆపడం కోసము. సో దానివల్ల వెహికల్ అన్నీ ఆగిపోయాయి. జరిగింది పెద్ద యాక్సిడెంటే, బట్ మాకు తగిలింది మాత్రం చిన్న దెబ్బలు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారనమాట. స్పీడ్గా వచ్చి టచ్ చేసినా కూడా ఇంకా మాకైతే ఎక్కువ దెబ్బలు తగలలేదు కదా. సో అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారనమాట. వెనకైతే లారీస్ వస్తున్నాయి అనమాట. నైట్ టైం కదా, సో లారీలు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఫాస్ట్గా వస్తున్నాయి. ఇంకా వాటిని చూసి సగం భయం వేసింది అనమాట నాకు. చాలా అంటే చాలా భయపడ్డాను. లైఫ్లో ఎప్పుడు పడలేదన్నమాట. సో అలా దేవుడి దయ వల్ల ఏమీ జరగలేదన్నమాట. జస్ట్ చిన్న చిన్న గాయాలు అయిపోయాయి. ఇంక అక్కడ ఉన్న వాళ్ళంతా దేవుడే కాపాడాడు మిమ్మల్ని. ఈరోజు ఎంత మంచిగా జరిగింది అసలు. జస్ట్ అలా పడి అలా లేచేశారు కదా. సో అని అంతా తాగడానికి వాటర్ ఇచ్చి, ఇంకా 2 వీలర్ ఉంది కదా, సో అది కూడా కండిషన్ ఎలా ఉందో ఏంటో అని చెక్ చేసి అక్కడ ఉన్న వాళ్ళంతా మళ్ళీ మాకు ఇచ్చారనమాట. సో దానివల్ల కొద్దిగా హ్యాపీగా అనిపించింది. అంత మంచిగా రెస్పాండ్ అయ్యారు. ఇంకా మార్నింగ్ లేచేసరికి నైట్ అయితే పెయిన్ ఏం లేదనమాట. మార్నింగ్ లేచేసరికి మొత్తం బాడీ రోడ్డు పైన అలా పడింది కదా, సో అప్పుడైతే ఏమనిపించలేదు. కానీ మార్నింగ్ ఈ హ్యాండ్స్ రెండు చాలా అంటే చాలా పెయిన్గా అనిపిస్తుంది. ఇంకా కాలికి కూడా చిన్న దెబ్బ తగిలింది కూడా, అది కూడా నొప్పి పెట్టడం స్టార్ట్ చేసిందనమాట. ఒక రోజు తర్వాత చాలా అంటే చాలా పెయిన్గా అనిపించింది. సో అలా జరిగిందనమాట. చాలా భయం వేసింది. ఆ దేవుడి దయ వల్ల అయితే ఏం అవ్వలేదు. ఇంకా నేనైతే ఇంకా మార్నింగ్ లేచేసి పనులన్నీ చేసేసుకొని పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళారనమాట. టెస్ట్లు ఉన్నాయి కదా, ఈ మధ్యాహ్నం వచ్చేస్తారు అని చెప్పేసి వచ్చేసరికి ఇంకా పూజ అయితే నేను కంప్లీట్ చేసేసుకుంటున్నాను. 2 వారాలు అయితే పూజ చేసుకున్నాను అనమాట. ఇది 3వ వారము. పిండి దీపాలు అవి పెట్టేసి 3 వారాలు ఆషాఢం పూజ అని చెప్పేసి చేసుకున్నాను. ఇది చివరి వారము. ఇంకా అన్నీ కడిగేసుకున్నాను. దేవుడి గదిలో ఉన్నవన్నీ నీట్గా క్లీన్ అయితే చేసేసుకున్నాను. సో చేతులు అయితే నాకు రావట్లేదన్నమాట. కానీ ఈ 3వ వారం చేసేస్తే పూజ అయితే నేను అనుకున్నది కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి ఓపిక లేకపోయినా ఈ విధంగా అయితే చేసుకున్నాను. ఇంకా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ కూడా మొత్తం కిచెన్ అంతా కడిగేసుకున్నాం కదా, ఇంకా ప్రసాదాలు కూడా నైవేద్యం కూడా చేయాలని చెప్పేసి ఈ విధంగా దీనికి కూడా కుంకుమ పసుపు అయితే పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టేసుకొని పాయసం అయితే చేస్తున్నాను అనమాట. మొదటిగా పాలు తెచ్చేసుకొని పాయసం అయితే చేస్తున్నాను. పాయసం ఒకటే కాదండి, ఇంకా పరమాన్నం కూడా చేశాను అనమాట. పాలు బెల్లము అవన్నీ వేసేసి పాయసము పరమాన్నం 2 స్వీట్స్ అయితే చేశాను నేను. ఇంకా రైస్లో వచ్చేసరికి పులిహోర లెమన్ రైస్ అయితే చేశాను అనమాట. సో మొత్తం 4 ఐటమ్స్ అయితే చేసుకున్నాను.
పూజ కోసం అని చెప్పేసి. పూజ అయితే చాలా బాగా జరిగిందనమాట. సో నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ అది మనసులోనే పెట్టుకొని ఉంటే ఇంకా భయం వేస్తుంది అనమాట. నాకు నైట్ అంతా నిద్ర కూడా పట్టలేదనమాట అస్సలు, అంటే అస్సలు. అది కళ్ళ ముందే నాకు జరిగినట్టు, కళ్ళు మూసుకుంటే అదే కనబడుతుంది అనమాట. జస్ట్ నేను ఇలా సైడ్ తిరిగి చూసేలోపే అది వచ్చి గుద్దేసింది అనమాట. అదే నా కళ్ళలోంచి వెళ్ళట్లేదన్నమాట. ఎంత ట్రై చేసినాం. ఒక 2-3 డేస్ అలానే ఉంటుంది. నాకైతే ఇంకా కడుపులో తిప్పేసి, ఇంకా టెన్షన్ ఎక్కువ అయిపోతే నాకు కడుపులో తిప్పినట్టు అయిపోయి వామిటింగ్ వచ్చేస్తుంది. సో ఇంకా నైట్ అయితే అలా హెల్త్ కూడా డిస్టర్బ్ అయిపోయింది. కానీ ఇంకా మార్నింగ్ అయితే పిల్లల్ని పంపించేసి వర్క్లో పడిపోవడం వల్ల మర్చిపోయాను అనమాట. కొద్దిగా అలా అయిపోయింది. ఇంకా ఇక్కడైతే పాయసం ప్రిపేర్ అయితే చేసేసాను. ఇంకా పులిహోర, లెమన్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. పూజ అయితే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను ఈరోజు. సో దానివల్ల కొంచెం హ్యాపీగా అనిపించింది. మైండ్ అంతా గజిబిజిగా ఉంది కదా, సో అదంతా కొద్దిగా క్లియర్ అయినట్టు అనిపించింది అనమాట. ఇంకా అందుకే పూజ అయితే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. ఇంకా పులిహోర అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లెమన్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. సో అలా జరిగినందుకు, ఎందుకు ఇలా జరిగిందని కూడా తెలుసుకున్నాము. ఇల్లు కట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారనమాట. మేమే కాదు, ఎవరికైనా అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుందంట. సో ఇంకా లాస్ట్ స్టేజ్ కదా, సో ఈ టైంలో అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇల్లు కట్టే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొన్ని ఇలా అపశకనాలు అయితే జరుగుతాయి అన్నమాట. సో జాగ్రత్తగా ఉంటే ఏమవ్వదు. ఇంకా నేను చేసిన ఐటమ్స్ వచ్చేసి పులిహోర, లెమన్ రైస్, పరమాన్నం, ఇంకా పాయసం కూడా చేసేసాను. ఇంకా ఈ ప్రసాదం చేయడం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి గదిలోకి అయితే వెళ్ళేసి బియ్యపిండి దీపాల కోసం అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒట్టిగా బియ్యపిండి ఒక్కటే మనం వేయకూడదు అనమాట. దానిలో కొద్దిగా బెల్లము ఇంకా నెయ్యి కూడా వేసేసి దీపాలు అయితే చేసుకోవాలి. ఇంకా నేనైతే 2 వారాలు అయితే రెండు చేసుకునేదాన్ని. పెద్దవి 2 బియ్యపిండి దీపాలు అయితే 2 పెట్టుకున్నాను. ఇంకా ఇది 3వ వారం అని చెప్పేసి 2 దీపాలు అయితే చేసుకున్నాను. సో మార్నింగ్ నుంచి ఈ పూజ అంతా కంప్లీట్ చేసుకునేసరికి నాకు టైం అయిపోయింది. 12:30 అలా అయిపోయింది అనమాట. మొత్తం అయితే నీట్గా కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇంకా దేవుడిని అయితే అలంకరిస్తున్నాను. ఈ విధంగా మొత్తం ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి, ఇంకా తమలపాకులు, కలశం అయితే పెట్టేసుకొని దేవుణ్ణి అయితే అలంకరించుకుంటున్నాను. ఇంకా శ్రావణాలు కూడా స్టార్ట్ అయిపోయాయి కదా, ఈ శనివారం అని చెప్పేసి ఇంక పూజ కూడా ఈ చివరి వారం పూజని కంప్లీట్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్లీ మేము ఊరైతే వెళ్దాం అనుకున్నాము, కానీ ఇంకా నైట్ అలా జరిగినందుకు నాకు కార్లో కానీ ఇంకా బైక్ మీద కానీ వెళ్ళాలంటే భయం వేసింది అనమాట. అందుకని చెప్పేసి నెక్స్ట్ వీక్ అలా వెళ్దాంలే అన్నట్టుగా ఉండిపోయామన్నమాట. ఇంకా అది నా మైండ్లో నుంచి వెళ్ళాలంటే కొద్దిగా టైం అయితే పడుతుంది. సో అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వీక్ అయితే వెళ్దాం అనేసి ఆగిపోయాము. సో ఇంకా పూజ అయితే నేను ఈ విధంగా కంప్లీట్ చేసేసుకుంటున్నానండి. మొత్తం పూజ గదిని క్లీన్ చేసి రెడీ చేసుకోవడానికి 1.5 hour టైం అలా పట్టేసింది. సో మొత్తానికైతే క్లీన్ అయితే చేసేసుకొని రెడీ చేసుకుంటున్నాను. ఇంకా ఇవి వచ్చేసి అరటిపళ్ళు, మా కొత్తింటి దగ్గర చెట్టు ఉంది ఒకటి, ఆ చెట్టులో కాసినవన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా అవైతే పూజ కోసం అయితే పెట్టేస్తున్నాను. మొత్తానికి ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. పూజ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. సో చేసిన ప్రసాదాలు, లెమన్ రైస్, పాయసం అవన్నీ పెట్టేసి పూజ అయితే హ్యాపీగా చేసుకున్నాను అనమాట. సో ఇంకా ఇంట్లో పాజిటివ్ వైబ్స్ వచ్చాయి పూజ వల్ల. నైట్ అంతా అలా ఏదో రకంగా ఉందన్నమాట. ఇంకా మార్నింగ్ ఈ విధంగా పూజ చేసుకునే తలకి హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఈ విధంగా అయితే జరిగిందండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.